మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. దానికి ముందు అంటే ఒక రకంగా 12 ఏళ్ల క్రితం జరిగిన ఇష్యూస్ గనక ఒకసారి మనం గమనిస్తే ఆనాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు, బెయిల్స్, ఆ ఇష్యూస్ ఉండేవి. మళ్ళీ అంటే కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు ఒక అంశం సుప్రీంకోర్టు గడపలో సుప్రీంకోర్టు దగ్గర తాకిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెయిల్ మీద ఉన్నారు ప్రస్తుతానికి. ఆ బెయిల్ రద్దు చేయాలి. ఇన్ని కేసుల్లో ఆయన ఉన్నప్పుడు దేశాన్ని మోసం చేస్తూ ఆయన హవాలా ద్వారా ఇన్ని ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటూ అదే పార్టీకి సంబంధించిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది వాళ్ళ విచారణకు వచ్చింది. అది మొత్తానికి ఏప్రిల్ మొదటి వారానికి అయితే వాయిదా పడినట్టుంది. కోర్టు ఈ విషయంలో కొంచెం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీని మీద ఏదో కొత్త అప్డేట్ కానివ్వండి, కొత్త విషయం కానీ వెలుగులోకి రాబోతుంది. ఏం జరగబోతుంది ఏపీ ముఖ్యమంత్రి విషయంలో? బెయిల్ ఉంటుందా, బెయిల్ రద్దు అవుతుందా, లేదంటే బెయిల్ అలాగే కంటిన్యూ అవుతుందా అనేది చూడాల్సిన అంశం ఉంది. దీనికి సంబంధించి ఒక చిన్న అడ్వకేట్ ఉన్నారా? రైట్, బాలా గారు ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. అలాగే అడ్వకేట్ సలీం గారు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. బాలా గారు మీరేం చెప్తారు ఇవాళ? అంటే రఘురామకృష్ణరాజు గారు దీని మీద ఫైట్ చేస్తున్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలి ఇన్ని కేసులని. దాదాపుగా 31 కేసులు, ఈడీ కేసులు 11 ఉన్నాయి, మిగతా కేసులు అన్నీ కలిపి కూడా ఈరోజు అంటే సుప్రీంకోర్టులో కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంటుందేమో. మొన్నటిదాకానేమో మనం కొన్ని అంశాల గురించి మాట్లాడుకున్నాం, ఏళ్ల తరబడేమో ఈ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నామని. ఎలా చూడాలి ఈ బెయిల్ రద్దు అనేది? అంత ఈజీ అవుతుందా మేడం? ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రానప్పుడు నేను ఏదైతే వ్యాఖ్యలు చెప్పానో ఇప్పుడు నేను దానికి భిన్నంగా నేను చెప్పలేను కాబట్టి వాస్తవాలు ఏంటి, లా ఏం చెప్తుందని చెప్తాను మీకు. జైల్ ఇస్ ఎక్సెప్షన్, బెయిల్ ఇస్ రైట్. ఓకే, ఇదే ప్రిన్సిపల్ నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన టైంలో కూడా నేను ఇదే చెప్పా. బెయిల్ అనేది రైట్, జైల్ అనేది ఎక్సెప్షన్. అయితే ఒక వ్యక్తికి బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వైలేషన్ ఆఫ్ ద కండిషన్స్ ఆర్ టాంపరింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద విట్నెసెస్ ఆర్ ఇలాంటివి జరిగినప్పుడు ఇప్పుడు ఎవరైనా పిటిషన్ వేయచ్చు. ఇప్పుడు మనం ప్రజలకి కూడా చెప్పాల్సింది ఏంటంటే వాస్తవాలు చెప్పాలి, అసలు ఇలాంటివి జరుగుతున్నాయా లేదా, వాట్ హ్యాపెనింగ్ అనేది కూడా మనం చెప్పాలి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ అయితే వేశారు. ఆయన ఎందుకు వేశారో దాంట్లో అంశాలు ఏంటనేది కూడా చాలా క్లుప్తంగా మనం చూడాలి. సుప్రీంకోర్టు రేపు ఒకవేళ రూలింగ్ చేయాలంటే కూడా ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, ఎవరెవరు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అవ్వరా, అయ్యే అవకాశాలు ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అసలు ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, ఛార్జ్ షీట్లు వేస్తున్నారా లేదా, కేసు ఈ స్టేట్లో ఉందా లేదా, ఇక్కడ ప్యూర్ టెక్నికల్గా మాట్లాడుకున్నప్పుడు వాస్తవంగా తీసుకున్నప్పుడు అసలు ఆ కేసు ఎక్కడుంది, ఏ జ్యూరిస్డిక్షన్లో ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా అవుతున్నారు, ఎవరెవరు అవుతున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ ఇంపోజ్ అవుతాయి. కోర్టు అంత ఈజీగా వేగ్గా ఇవ్వదు. డిస్కషన్స్ నడవచ్చు కాక, ఒకవేళ అంబిగ్యూటీని క్రియేట్ చేయొచ్చు కాక, బట్ వేరాస్ మీకు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి. ఒక వ్యక్తిని జైల్లో పెట్టడము, విడుదల చేయడం అనేది దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. బెయిల్ ఇస్ రైట్, జైల్ ఇస్ ఎక్సెప్షన్ అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంవత్సరం పైచులకు జైల్లో ఉంచినప్పుడు, ఒక బెయిల్ తీసుకుని వచ్చినప్పుడు ఆ కండిషన్స్ ని వైలేట్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈయన కూడా ఇప్పుడు రేపు అదే తీసుకుంటాడు. ఏమని చెప్పేసి నో ఆ ప్రిన్సిపల్ నాకు కూడా వర్తిస్తుంది అని అంటాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకరికి ఒక న్యాయం ఇంకొక న్యాయంతో కోర్టు అయితే చేయదు కదా. ఇన్ఫ్లుయెన్స్ అయితే అక్కడ చేయించాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను అందుకే ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీకు ఎప్పుడైతే లెజిస్లేటర్ కానీ పార్లమెంటేరియన్ కానీ ఎవరైతే మాలఫైడ్ ఇంటెన్షన్ తో ఒక యాక్ట్ ఏదైనా చేసినప్పుడు షెడ్యూల్ 3 అందరూ ఏమనుకుంటున్నారు, ఏసీబీ కేసులో లేకపోతే పోలీస్ స్టేషన్ల కేసులో సిఐడి సిబిఐ కేసులు పెడుతున్నారు. కానీ ఫస్ట్ వీళ్ళు మర్చిపోయిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? బ్రీచ్ ఆఫ్ ఓత్. బ్రీచ్ ఆఫ్ ఓత్ కింద మీరు వీళ్ళని ఇమీడియట్ గా తీసేయాలి. షెడ్యూల్ 3 ప్రకారం ఓట్ తీసుకుంటారు. నేను పక్షపాతం చూపించకుండా, ఎవరికి నేను ఫేవరిజం చేయకుండా, నేను రాజ్యాంగానికి అనుగుణంగానే నేను పనిచేస్తాను. అలా తీసుకోవాల్సి వస్తే చాలా మంది నాయకులు అందులో ఆ లిస్ట్ లో వస్తారు. అంటే ఆనాడు జస్ట్ ఒక ఎంపీ అని తక్కువ అనట్లేదు నేను, అంటే కడప ఎంపీగా ఉన్న సమయంలో ఆయన ఆనాటి ముఖ్యమంత్రి గారి కుమారుడుగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన
వేల కోట్ల ఆస్తులు అని చెప్పేది ప్రధాన ఆరోపణ. అందులో భాగంగా హవాలాలు లేదంటే ఇవన్నీ ఏ ఏ కంట్రీకి ఏ ఏ దేశానికి ఉన్నాయి ఆ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీథింగ్ ఇదంతా వచ్చిందండి. అంటే ఇంత జరిగిన తర్వాత సరే కారణం ఏమైనా ఆయన బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు, గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు దీన్ని ఎందుకు విచారించలేదు, దీని గురించి ఎందుకు ఇంత డిలే అయింది అని సిబిఐని కోర్టు సీరియస్ అయింది ఈ రోజు. సిబిఐని సీరియస్ అవడం వల్ల ఉపయోగం లేదు. సిబిఐ చార్జ్ షీట్లు వేసేసిన తర్వాత సిబిఐ కోర్టు ఇది చేయాలి. సిబిఐ ఇంకా రోల్ ఏముండదు, వాళ్ళని విట్నెస్ ని తీసుకురావడం తప్ప. సిబిఐ రోల్ ఏముంటది ఇప్పుడు ఇక్కడ చార్జ్ షీట్ వేసిన తర్వాత ప్రూవ్ చేయగలగాలి కదా పూర్తి స్థాయిలో ఇష్యూ ఇది ఉంది. సిబిఐ బెయిల్ రద్దు అనేది కూడా సిబిఐ వేసుకోవాలి కదా. కాదు బెయిల్ రద్దు సిబిఐ ఎందుకు వేయాలి? నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ బెయిల్ రద్దు వేసేదానికంటే అదే పిటిషన్ ఎక్స్పీడియస్ గా మీరు కేసు డిస్పోజ్ చేయమని చెప్పేసి డే టు డే ట్రయల్ పెట్టమని చెప్పేసి అడిగితే అయిపోయింది. మీకు ఇంత కాన్ఫ్లిక్ట్ కూడా అవసరం లేదు. ఎవరు కోర్టు అడగల? ఎవరైతే ఇప్పుడు మనకు బెయిల్ క్యాన్సిలేషన్ కో లేకపోతే అడుగుతున్నారో ఎక్స్పీడియస్ గా దీన్ని డిస్పోజ్ చేయమని చెప్పేసి డే టు డే ట్రయల్ స్టార్ట్ చేయమని చెప్పేసి అడిగితే ఎవ్రీడే నడుస్తుంది కదా ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి. వాస్తవం చెప్పాలంటే ఎవ్రీడే నడుస్తుంది. అయితే దీనిలో మాకు సంబంధం లేదు అన్నట్టుగా సిబిఐ తరపు అడ్వకేట్స్ చెప్పారు. మరి ఇందులో ఎవరు బాధ్యులని కొంచెం కోర్టు సీరియస్ అయినట్టుగా ఇవాళ ఉంది. దాంతోపాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆయన నిరంజన్ రెడ్డి గారు ఉంటారు. ఆబ్వియస్లీ ఆయన కేసులో, అమరావతి కేసులో, వివేకానంద రెడ్డి గారి ఆ సిబిఐ ఇష్యూస్లోనూ అన్నిట్లో వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు అయితే ఒక రకం బిగ్ ఫైటర్ అక్కడ. బిగ్ అంటే ఏమంటారు, బిగ్ లాబింగ్ అని చెప్పాలేమో అడ్వకేట్స్ భాషలో, రైట్? అంటే ఆయన దాంట్లో ఆయన చేస్తున్నారండి. బట్ కానీ ఈరోజు కోర్టు సీరియస్ అయ్యింది అనేది కొత్త అంశంగా చూడాలా, యాజ్ యూజువల్ గా జరిగిన ఇందులో భాగమేనా? అంతే. డెఫినెట్ గా కామన్ గా అడుగుతుంది, ఎందుకు డిలే? ప్రాసిక్యూషన్ సైడ్ ఎందుకు డిలే అవుతుంది? Why you want not to press for the speedy disposal? ఇప్పుడు ఈయన కూడా చెప్పారు, రఘురామకృష్ణరాజు గారు ఆయన పార్టీకి భిన్నంగా పనిచేస్తున్నారు, ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఆయన సస్పెండ్ చేయడానికి మేము రంగం సిద్ధం చేసుకుంటున్న టైంలో కావాలనే ఆయన మా మీద ఈ ఆరోపణలు చేశారు, కావాలనే చేస్తూ మా బెయిల్ రద్దు చేయాలని పెట్టాడు, ఇది వాంటెడ్లీ చేసింది. అది కూడా కోర్టు దృష్టికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఈయన ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు, నువ్వు ఇన్షియల్ టికెట్ తీసుకున్నప్పుడు నువ్వు అంశాలన్నీ నీకు తెలుసున్నప్పుడు నువ్వు ఎందుకు ఫస్ట్ చేయలేదు? కోర్టు ఖచ్చితంగా అడుగుతుంది నిన్ను కూడా, నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే. మేబీ ఆయన ఒకవేళ ఈ వీడియో చూసినా కూడా ఆయనకి బాధ అనిపించినా కూడా ఐ డోంట్ కేర్. ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ అనేది ప్రతి ఒక్కరు పాటించాలి. ఆయన మంచి పని చేశారు, కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు, అందులో డౌట్ లేదు. కానీ పోరాటం ఒక పార్టీ వైపు చేసినప్పుడు ఇప్పుడు ప్రశ్న ఎక్కడ వస్తుంది? బేసిక్ టైంలో నువ్వు ఎందుకు చేయలేదు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. దాన్ని కూడా మనం జస్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయన ఇప్పుడు ఇంకో పని కూడా ఏం చేయొచ్చు, స్పీడీ డిస్పోజబుల్ చేయమని చెప్పేసి అని ఇమీడియట్ గా డే టు డే కోర్టుని రన్ చేయమని చెప్పేసి అని అడిగితే కేసు అయిపోతుంది కదా, తొందరగా కేసు అయిపోతుంది కదా. ఇప్పుడు ఆయన బెయిల్ క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ దాని మీద అప్పీల్కి వెళ్ళి దాని మీద సుప్రీంకోర్టు వరకు అప్పీల్కి వెళ్ళి అంటే ట్రాక్ చేయడం తప్ప ఏముంటుంది? అదే మీరు స్పీడీ డిస్పోజబుల్ చేయండి, డే టు డే కోర్ట్ ట్రయల్ ని రన్ చేయండి అని చెప్పేసి అని అడిగి ఇమీడియట్ గా డే టు డే కోర్ట్ ట్రయల్ ని రన్ చేసి షెడ్యూల్ ఫిక్స్ చేసి కంప్లీట్ చేస్తే మీకు అయిపోయింది కదా. అది ఎందుకు అడగట్లేదు? రైట్ అండి. ఇప్పుడు అడ్వకేట్ సలీం గారు కూడా జాయిన్ అయ్యారు. అడ్వకేట్ సలీం గారు అనేదానికంటే ఆయన్ని కోడికత్తి అడ్వకేట్ సలీం గారు అంటే అందరూ బాగా గుర్తుపడతారు. ఎనీవే సలీం గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. యాక్చువల్లీ కోడికత్తి గురించి మేము నిన్న ట్రై చేసాము. మీరు నిన్న అదే దీక్షలు ఆందోళనలతో రావాలి జగన్, కోర్టుకు రావాలి జగన్ అనేదో నినాదం తీసుకున్నట్టున్నారు. ఏం జరిగిందండి? జస్ట్ దాని గురించి మాట్లాడిన తర్వాత ఈ కేసు గురించి మాట్లాడదాం. నిన్న ఏమైంది? అదే నిన్న వాళ్ళు ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన మన కోడికత్తి సీను కూడా జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. జైల్లో చేయట్లేదు అని చెప్పినట్టున్నారు. అది పర్మిషన్ తీసుకోలేదు అతను అని చెప్పేసి. పర్మిషన్ ఏముందమ్మా, అది పర్మిషన్ పెట్టేశారు. కానీ ఇప్పుడు మనము వెళ్ళి చూడడం కదా, కానీ ఆయన చేస్తున్నట్టు నాకు నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు, మరి కమిట్మెంట్ ఉన్న మధ్య నాకు 5 years ఒక లాయర్ కి నమ్ముకున్నాడంటే ఆయన ఒకసారి చెప్తే ఇంకా చెప్పినాకనే పని అయిపోతుంది కోడికత్తి. అదే మరి వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారండి? వాళ్ళ తల్లి సోదరుడు ఇద్దరు కూడా కూర్చున్నట్టున్నారు దీక్షకి. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఆయన కేసు డీల్ చేస్తున్నారు, ఆయనే డీల్ చేస్తున్నారు. ఓకే సలీం గారు,
చెప్పండి సార్ సార్. ఇప్పుడు నమస్తే దాకా సార్. దాంట్లో బెయిల్ ఎందుకు ఆ అబ్బాయికి ఇవ్వలేకపోయారు? లేదు సార్, బెయిల్ వేసాం సార్. 8 టైమ్స్ డిస్మిస్ అయింది. ఒకసారి బెయిల్ వచ్చింది ఫస్ట్, ఆ, 8 టైమ్స్ ఇక్కడ బెయిల్ డిస్మిస్ అయింది. మరి హైకోర్టులో వేసాం, హైకోర్టులో పెండింగ్ ఉంది బెయిల్. నాకు ఒక చిన్న అంశం చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే ప్రెమిసెస్ లో ఉన్న బెయిల్స్ ని ఎప్పుడైతే డిస్పోజ్ అయిన కోర్టు ఏదైతే ఉందో అది మహా అంటే కోర్టు మార్చారు. ట్రయల్ కోర్టు బెయిల్ ని ఎందుకు ఇమీడియట్ గా అతన్ని రిలీజ్ చేయలేదు? ఎందుకంటే అతనికి ఒకవేళ పనిష్మెంట్ పడినా నాకు తెలిసినంత వరకు పనిష్మెంట్ కంటే మోర్ దాన్ ఇప్పుడు అండర్ ట్రయల్ ఉన్నాడు. అవును, ఆ బేసిస్ మీద కూడా రిలీజ్ చేయాలి కదా. డిఫాల్ట్ బెయిల్ అతను ఎలిజిబిలిటీ అయినప్పుడు డిఫాల్ట్ బెయిల్కి ఎందుకు ఇవ్వలేదు? మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి హైకోర్టులో రిజిస్ట్రార్ కి ఎందుకు ట్రయల్ కోర్ట్ మెజిస్ట్రేట్ మీద మీరు యాక్షన్ తీసుకోలేదు? అంటే లేదు, మీరు చెప్పింది కరెక్ట్ ఉంది సార్. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనము లాస్ట్ టైం బెయిల్ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి సార్, కాసేపు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేస్తే మీరు జుడిషియల్ సైడ్ నుంచి మనం ఆలోచించినప్పుడు బెయిల్ చాలా సింపుల్ ప్రిన్సిపల్. అతను డిఫాల్ట్ బెయిల్కి ఎలిజిబిలిటీ అయినప్పుడు ఎందుకు బయటికి ఇవ్వట్లేదు? దట్స్ సింపుల్ క్వశ్చన్. వినండి సార్, బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత హైకోర్టు అతను బెయిల్ డిస్మిస్ చేసింది. ఇప్పుడు హైకోర్టు బెయిల్ డిస్మిస్ చేసి సుప్రీంకోర్టు వేయాలి. బెయిల్ డిస్మిస్ అయింది, దాంతో పాటు లోతైన దర్యాప్తు కావాలి అని. సార్ ఒక నిమిషం, బెయిల్ డిస్మిస్ అయిన దానికి నేను అనేది బెయిల్ డిస్మిస్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో మీరు దాన్ని అప్పీల్ చేసి మళ్ళీ బెయిల్ ని తీసుకుంటారు, అవునా? అవును. ఇప్పుడు మీరు ఒకవేళ ఆయనకి ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్ ని మీరు పక్కన పెట్టేస్తే, దాని మీద మీరు మళ్ళీ అప్పీల్కి వెళ్లకుండా, దాని మీద మీరు మళ్ళీ రివిజన్కి వెళ్లకుండా పక్కన పెట్టేస్తే, మళ్ళీ మీరు అతను అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో బెయిల్ అప్లికేషన్ తీసుకుంటే ట్రయల్ కోర్టుకి ఇచ్చే అవకాశం లేదంటారా? ఉంది కదా, అదే కదా. మరి అలాంటప్పుడు సార్ నెంబర్ ఆఫ్ బెయిల్స్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎన్బిడబ్ల్యూలు ఇస్తే ఇమీడియట్లీ మీకు కోర్టులోనే మీకు డే బెయిల్ ఇచ్చేస్తారు. అక్కడే డిఫాల్ట్ బెయిల్ అవైలబుల్ ఉంది, దాన్ని ఎందుకు వాడుకోవట్లేదు? ఎందుకు ఇన్ని రోజులు ఉంది? అంటే నాకు తెలిసి మీ దగ్గర జూనియర్ ఒక అమ్మాయి పనిచేస్తుంది, ఆ అమ్మాయితో కూడా నేను ఒకసారి మాట్లాడాను ఈ అంశం మీద. సంబంధం లేదు కదా. ఇప్పుడు విచారణ సాగట్లేదు అనేది విచారణ. ప్రతిపక్షాలు అసలు రాజకీయాలకిను జుడిషియరీకి ఏం సంబంధం? రాజకీయాలకు జుడిషియరీకి ఏం సంబంధం? వాస్తవంగా చెప్పాలంటే మీరు ఇంతకు ముందే కదండి ఓత్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఎలా తప్పు చేస్తారని నేను అనేది ఓత్ డిఫరెంట్, మళ్ళీ రాజకీయాలు డిఫరెంట్. ఇక్కడ రాజకీయాలు నేను అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ఒక క్రైమ్, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ లో ఉన్నప్పుడు ఈ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో స్పీడీ ట్రయల్ చేయాల్సిన బాధ్యత కోర్ట్స్ చూసుకుంటాయి కాబట్టి ఇమీడియట్ గా కోర్ట్స్ నుంచి వాళ్ళు, నేను అందరికీ చెప్పాను మీకు బెయిల్ క్యాన్సిలేషన్ వేసే దానికంటే ఎందుకు మీరు స్పీడీ ట్రయల్ లో మీకు డే టు డే కోర్ట్ రన్ చేసేసి కంప్లీట్ చేయమని అడగరు? ఓకే, దట్స్ మై క్వశ్చన్. అది అడిగితే రోజు ఇప్పుడు మీరు ఆర్డర్ తీసుకున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు బెయిల్ పిటిషన్ ఎప్పుడు వేసారు ఇది సుప్రీం కోర్టులో? వేసి 2 years అయిందా? ఇదే 2 years కిందట మీరు డే టు డే షెడ్యూల్ పెట్టమని చెప్పేసి అడిగితే ఈ 2 years లో కేసు తెలిపోయిండే కదా, అన్ని అయిపోయిండేవి కదా. ఒకవేళ కావాలనుకుంటే కాస్ట్ మేమే బేర్ చేస్తాం అని చెప్పేసి అని ఒకవేళ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీ ఉన్నారో అడిగి ఉంటే ఈ 2 years లో అయిపోయింది కదా కేసు. మరి ఎందుకు అడగలేదు? అది పిటిషనర్స్ వాళ్ళకి తెలియాలి, మీకు నాకు ఎలా తెలుస్తుంది? రఘురామకృష్ణరాజు గారికి తెలియాలి. రైట్, సలీం గారు మీరేమంటారు? అంటే డే టు డే ట్రయల్స్ లో ఎందుకు పెట్టలేదు? అలా అడుగుంటే కనీసం కొన్ని కేసుల విషయంలో అయినా ఇష్యూ అయి ఉండేది కదా అంటారు. 100%. డే టు డే యాక్చువల్లీ స్పెషల్ యాక్ట్ లో డే టు డే హియరింగ్ ఉంది. ఇప్పుడు మన జగన్మోహన్ మన కోడికత్తి కేసులో కూడా డే టు డే హియరింగ్ ఉన్నాయి. సిపిఐ కేసులో కూడా ఈడీ కేసులో కూడా డే టు డే హియరింగ్ ఉంది. డే టు డే హియరింగ్ చేస్తేనే మన ఏమంటారు స్టూడియో ట్రయల్ చేస్తే తొందరగా ఇది చేస్తారు. యాక్చువల్లీ కూడా ఒకటి ఇది ఉంది లక్ష్మి గారు. యాక్చువల్లీ మన ఇండియాకి 70,000 జడ్జెస్ కావాలి, కానీ ఓన్లీ 17,000 ఉన్నాయి. దాని వల్లనే యాక్చువల్ మన జ్యుడిషియరీ చాలా సులువు పని చేస్తుంది. అది ఒక మనదే ఒక ఫాల్ట్ ఉంది అది జ్యుడిషియరీలో. దట్ ఈస్ నాట్ యాక్చువల్ ఫాల్ట్ సార్. బేసికల్ గా ఇక్కడ ఏమవుతుందంటే మేడం, పోలీస్ స్టేషన్ లో అనవసరమైన లేనిపోని పొలిటికల్ ఎఫ్ఐఆర్లు ఎక్కువైపోయాయి. ఆ పొలిటికల్ ఎఫ్ఐఆర్లతో పాటు కేసులు కూడా పెరిగిపోయాయి. ఈ కేసులు పెరిగిపోవడంతో పాటు ఏమవుతుందంటే మనకు అన్నెసెసరీ కేసెస్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ పెరిగిపోయి ఆ లోడ్ కనిపిస్తుంది తప్పనిచ్చి వాటిని ట్రయల్ చేయాలంటే కూడా కుదరలేని పరిస్థితి. అలా ఎలా అవుతుంది? ప్రతి దానికి కూడా మీకు ఒక ప్రొసీజర్ అయితే ఉంది, రూల్ ఆఫ్ లా అయితే ఉంది, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగానే పోవాలి. కానీ
ఎఫ్ఐఆర్ తర్వాత మీకు చార్జ్ షీట్ తర్వాత ట్రైల్ So, అంటే ఇవన్నీ వెళ్ళాలి తప్పనించి ఎఫ్ఐఆర్ లో మీకు చాలా వరకు కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్డ్ ఎఫ్ఐఆర్ జరిగినప్పుడు రోజుకి ఒక పోలీస్ స్టేషన్ మీకు సంవత్సరానికి 500, 600, 1000, 2000 ఎఫ్ఐఆర్లు అవుతున్నప్పుడు 2000 కేసు ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ కేసులు మొత్తం మళ్ళీ చార్జ్ షీట్లు, దానికి సంబంధించిన ట్రైలు, దానికి సంబంధించిన మొత్తం మళ్ళీ 313 ఎగ్జామినేషన్లు, మళ్ళీ డిస్పోజ్ అవ్వాలి. ఇదంతా ఎంత ఉంది దీంట్లో. అక్విటల్ అయ్యే కేసులు ఎక్కువ ఉంటాయి. ఏం చేస్తారు మహా అంటే 506, 509 కేసులు పెట్టేది ఎక్కువ ఉంటాయి. అవే చాలా వరకు ఉంటాయి. అవేంటి మీరు ఉల్లంఘించారని చెప్పేసి అని ధర్నా చేశారు. ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టుకుంటూ కూర్చున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఏమైపోయినట్టు? వెన్ గవర్నమెంట్ డిశ్చార్జ్ హిస్ ఓన్ డ్యూటీస్ ప్రాపర్ మేనర్, రైట్ సిటిజన్స్ కి కావాల్సిన రైట్ డిశ్చార్జ్ చేసినప్పుడు చిన్న కేసులు కదా ప్రతి సాటర్డే లోక్ అదాలత్ లో క్లోజ్ అవుతున్నాయి సార్. అవి ఎంత ఒక 10%, 20% ఉన్నాయి సార్. కానీ ఇంకా కూడా పెద్ద రైట్. ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు ఏదో ఎలక్షన్ కమిషన్ గురించి, ఎలక్షన్ కమిషన్ లేదంటే వీళ్ళు మార్చాలి అన్నట్టుగా ఇది కూడా అసలు మొత్తానికి జడ్జిలు నియమించాలి ఇది అని చెప్పలేము. అంటే ఆ స్థాయిలో ఇదన్నీ జరిగేవి కాదేమోలే కానండి. ఎందుకంటే మీకు తెలుసు, సలీం గారికి తెలుసు ఎన్ని కుప్పలు కేసులు ఉన్నాయో. కానీ సలీం గారు మీరేమంటారు అంటే డే టు డే ట్రయల్స్ విషయంలో కేసు వేసిన పిటిషనర్స్ కానివ్వండి, లేదంటే దీన్ని ఆరోపిస్తున్న వాళ్ళు కానివ్వండి, దీన్ని మూవ్ చేయడంలో ఏమైనా వీళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోవాలా? ఫెయిల్ లేదు. సుప్రీంకోర్టు గైడెన్స్ రూల్ ఆఫ్ లా ప్రకారం ఏదైనా కేసు 3 years లో క్లోజ్ అయిపోవాలి, కన్విక్షన్ ఆర్ రిలీజ్. కానీ జగన్మోహన్ రెడ్డి కాదు, వేరే చాలా కేసులో 23 years నుంచి కూడా నంబర్ అయ్యలేదు, లిస్ట్ అయ్యలేదు అంటే చాలా ఉన్నాయి అటువంటి కేసులు. అదే అంటారు కదా ఈ రోజు సమాజంలో 5 crores కేసు పెండింగ్ ఉన్నాయి అంటే 5 crores అంటే ఒక కేసు ఒక ఫ్యామిలీ అనుకోండి. 5 crore ఫ్యామిలీస్, మాక్సిమం 50 crore ఫ్యామిలీ విక్టిమ్ ఉన్నారు సమాజంలో. ఇప్పుడు కోడికత్తి కేసు ఒకటి ఉంది కానీ హోల్ ఫ్యామిలీ ఇస్ విక్టిమ్. సార్ మీరు ఒకసారి కోడికత్తి కేసు ఎందుకు డిలే అవుతుందో ప్రజలకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ప్రజలు కూడా తెలుసుకుంటారు. మళ్ళీ కోడికత్తి కేసుకి వెళ్ళారా? నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అనేది ఇంటర్ కనెక్షన్ ఉంది కాబట్టి కంక్లూడ్ చేయండి. నేను ఎందుకు ఇంటర్ కనెక్షన్ ఉంది అంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ బెయిల్ రద్దు అవ్వడానికి ఇంత డిఫికల్టీ ఉంది, అక్కడ బెయిల్ ఇవ్వడానికి అంత డిఫికల్టీ ఉంది అన్నప్పుడు మరి ఈ ప్రిన్సిపల్ అతనికి అప్లై అవ్వదా? ఈ ప్రిన్సిపల్ అతనికి రాదా? ఇన్ని సంవత్సరాల నుంచి నేనేమంటున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి లోపల ఉన్నప్పుడు మరి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నప్పుడు చేసుకోండి. కానీ ఆ వ్యక్తి ఎందుకు లోపల ఉన్నదని రీజన్ అయితే చెప్పాలి కదా. ఆ రీజన్ సార్ సలీం గారు, నేను చిన్న సారీ టు ఇంటరప్ట్ అండి, రీజన్ చెప్పకుండా ఆ వ్యక్తిని లోపల పెట్టడం వల్ల మీకు వచ్చేది ఏంటి? అంటే ఇతనేమైనా పోయి ఇన్వెస్టిగేషన్ ఆపుతాడా? పోనీ ఇతనేమైనా పోయి ఎన్ఐఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసులు నో యూ డోంట్ డూ ద ఇన్వెస్టిగేషన్, నేను నీ చేతులు కట్టేస్తాను, నీ కాళ్ళు కట్టేస్తాను, లేకపోతే నీ ఇంటికి వచ్చి కూర్చుంటాను, నేను బయటకు వచ్చాను చెప్తాడా? అంత ఛాన్స్ ఉందా? లేదే. మరి అలాంటప్పుడు అతను ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేని వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి, మహా అంటే 60 కిలోలు ఉంటాడు, అతను ఏం చేయగలుగుతాడు? ఎందుకు లోపల పెట్టాలి? అంటే డాక్యుమెంట్స్ ఏమైనా ట్యాంపర్ చేయగలుగుతారు? ఇప్పుడు సలీం గారు అడిగే ప్రతి పిటిషన్ లో కూడా ఇదే అంశాలు ఉండుంటాయి. సలీం గారు సేమ్ చెప్పలేక ఇప్పుడు నేను పిటిషన్ ఇస్తాను, మా పిటిషన్ ఇస్తుంటారు, ఎన్ఐఓలు ఏమంటారు, ఈయన పారిపోతాడు. మరి సార్ సలీం గారు, అతను పారిపోతాడంటే ఇండియా వదిలేసి పారిపోతాడా, రాష్ట్రం వదిలేసి పారిపోతాడా, లేకపోతే ఎక్కడికైనా పారిపోయినా ఆధార్ కార్డు ఇప్పుడు ఉంది ఇక్కడ కాదండి. మీరే అన్నారు కదా లాలో ఉన్నది లేదంటే చట్టం ప్రకారం ఉన్నది, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్లాల్సింది వెళ్తారు. బట్ వాళ్ళు ఎన్ఐఏ ఉంది అవతల పారిపోతాడు. టీడీపీ చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు అతను ఎన్ఐఏకి అప్పచెప్పడం ఆనాడు టీడీపీ చేసిన తప్పు. దాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చక్కగా అవకాశంగా ఉందో తెలియదు కానీ మొత్తంగా అవతల ఎన్ఐఏ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. లక్ష్మి గారు జస్ట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అండి, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు. అతను పారిపోతాడు అని అనుకోండి, అజ్యూమ్ మూమెంట్. పారిపోతాడు అన్నప్పుడు మీకు భయం ఉన్నప్పుడు అతనికి ఒక పోలీస్ మ్యాన్ ని పెట్టేసి, ఇప్పుడు నిజంగా పారిపోతాడని భయం ఉంది కదా, మీరు ఒక పోలీస్ మ్యాన్ పెట్టేసి అబ్జర్వేషన్ పెట్టండి, పెడితే అయిపోయింది కదా, పారిపోడు కదా. వివేకానంద కేసులో పోలీస్ ప్రొటెక్షన్ మీరు ఏవైతే గన్ మెన్స్ ఇస్తున్నారో అతనికి ఇవ్వండి, దస్తగిరి మానిటర్ చేయండి. మర్డర్ చేశాను అని చెప్పాడు, తనే అతనికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు కదా, మరి ఇతను కూడా ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? ఇస్తే అయిపోయింది కదా, దగ్గర పారిపోరు కదా. ఓకే సలీం గారు మీరే చెప్పాలి, వాదనలన్నీ ఒక సైడే జరుగుతున్నాయి, చెప్పండి. ఇప్పుడు నేను ఒక గాంజా కేసులో ఒక వయసుకి
పర్సన్ జైల్లో పెట్టారు గాంజా కేసులో. ఉమ్, డిఫాల్ట్ బెయిల్ వేసాము. 180 days హ్యాస్ కంప్లీటెడ్ 167 క్లాస్ 2 కింద మన లాయర్ ఉన్నారు కదా, చేస్తే దాంట్లో డిస్మిస్ చేశారు ఆ పిటిషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమంటారు, బిజినెస్ రిజిస్టర్ కి కంప్లైంట్ ఇవ్వాలి. మనం 3-4 days లో కోడి కత్తిల కేసులను ఉన్నాం. అంటే ఒక సెషన్ జడ్జి కి 167 క్లాస్ 2 డిఫాల్ట్ బెయిల్ నాలెడ్జ్ లేదంటే మీరు ఏం అతని మీద యాక్షన్ తీసుకున్నారు మీరే చెప్పండి. ఐ డోంట్ కామెంట్ అండి, జడ్జెస్ మీద నేను కామెంట్ చేయను, ఎందుకంటే మనం కామెంట్ చేయకూడదు కూడా. ఇప్పుడు వాళ్ళ పర్వ్యూలో ఉన్న దానికి వాళ్ళు ఎందుకు, సో దీనికి డిబేట్ చేయడానికి ప్లాట్ఫామ్స్ వేరున్నాయి. గౌరవ మేము న్యాయస్థానాల మీద మనం కామెంట్ అనేది చేయకూడదు. ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు. లేదు, న్యాయస్థానం మీద కూడా కామెంట్ చేయవచ్చు, కానీ కరెక్షన్ చేసుకుంటాం మనము ఇది చేయటం లేదు. అవునా కదా? ఇప్పుడు నేను వైట్ షర్ట్ తీసుకొచ్చాను, లేదు నేను కోర్టు బ్లాక్ షర్ట్ వేసుకున్నానంటే సలీం గారి మీద కామెంట్ చేయాలంటే మీ ఆడియో బ్రేక్ అవుతుందండి, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. లేదు, మేబీ నెట్వర్క్ ప్రాబ్లం. సలీం గారు అంటే నెట్వర్క్ ప్రాబ్లం. సార్ మీ నెట్వర్క్ ఏమైనా హ్యాక్ చేస్తున్నారేమో చూసుకోండి సార్. జయంత్ సార్ ఏమవుతుంది? లేదు, సలీం గారు ఒక రకంగా ధైర్యంగా ఈ రోజు ఒక బాధితుడు పక్షాన్ని నిలబడి పెద్ద ఫైటింగ్ చేస్తున్నారుగా. రైట్ అండి. అంటే నేను ఒకటి అడుగుతున్నా, సరే మళ్ళీ కోడికత్తి వైపు వెళ్ళిపోతున్నాం కానీ మొత్తంగా ఇది ఇలా కొనసాగుతూ ఉండడాన్ని చూస్తే కనుక బెయిల్ రద్దు అనే అంశం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రద్దు అవుతున్నట్టేనా? అంటే బెయిల్ రద్దు అని ఎవరైనా కోరుకోవడం అనేది అది అసలు అసంబద్ధమా? లేదు, అవుతుంది. ఇప్పుడు మన కోడికత్తి బెయిల్ రద్దు అయింది కదా, ఆయన బెయిల్ ఇచ్చిన తర్వాత హైకోర్టు రద్దు చేసింది. సేమ్ హైకోర్టు బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు రద్దు చేసింది. నంబర్ ఆఫ్ కేసెస్ లో ఉన్నాయి. ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు, ఇది పాయింట్. మీరు అన్నట్టు ఇక్కడ కోడికత్తి సీనుకి బెయిల్ ఇస్తే అది రద్దు అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు. 100% ఉంటుంది. ఇప్పుడు భీమా కోరికంలో హైకోర్టు సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయన 90% సాయిబాబా ఉన్నారు కదా, 90% ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్, బట్ ఈ జైలు అంతే కదా. నంబర్ ఆఫ్ కేసెస్ సుప్రీంకోర్టు జైలు రద్దు చేసింది. అంటే ఛాన్సెస్ ఉంటాయి అంటారా బాలాగారు మీరు? మేడం ఇప్పుడు వాళ్ళకి అంటే సరే, అంటే ఇక్కడ రద్దయింది అంటే సీను జస్ట్ నార్మల్ పర్సన్, తన వెనక ఎవరు లేరు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నా. మీకు ఇక్కడ అతను ఫైనాన్షియలీ సౌండ్ కాదు, హీఈస్ నాట్ కేపబుల్ ఎనఫ్ టు ఎఫర్ట్ హిజ్ ఓన్ కెపాసిటీ. ఆయన ఎఫర్ట్ చేయలేడు కాబట్టి ఈ రోజు అతనికి అక్కడ వరకే బ్రేకేజ్ వచ్చేసింది. నిజంగా అతని ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండి అనంతబాబుకి వచ్చేసింది. మరి అనంతబాబుకి వచ్చేసినప్పుడు ఆయన డైరెక్ట్ గా సింపుల్ లాస్ట్ సీన్ థియరీ ప్రకారం చూసుకుంటే ఎవరైతే ఒక వ్యక్తిని ఆయన చంపాడా లేదా పక్కన పెట్టాడు. లాస్ట్ సీన్ థియరీ అంటే ఎవరైతే లాస్ట్ అతను చూసుంటారో అతని మీద ఫస్ట్ డౌట్ అనేది కామన్ గా వస్తుంది. తీసుకొచ్చి ఒక శవాన్ని డెలివరీ చేసినప్పుడు ఆ వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెయిల్ ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు థ్రెట్ ఎంత ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మీద? అంటే ఇతని కంటే థ్రెట్ ఉంటుందా? సో అజ్యూమ్ మూమెంట్ మేడం, ఇప్పుడు ఒకవేళ థ్రెట్టే ఉందని అనుకుందాం, ఈ కోడికత్తి కేసులో ఉన్న ముద్దాయి బయటకు వస్తే రేపు ఏదైనా చేస్తాడు పారిపోతాడు అని అనుకుందాం. అంటే అంత వీక్ గా సీఎం గారి సెక్యూరిటీ ఉందా? అంత వీక్ గా పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ? అంటే అంత వీక్ సెక్యూరిటీ సిస్టమ్ ఉందా అక్కడ? స్టేట్ బార్డరింగ్ అంత వీక్ గా ఉందా? అంటే ఇవన్నీ అంశాలు మనం ఎందుకు తీసుకోవాలి? సరే పారిపోయాడు అని అనుకోండి, అజ్యూమ్ మూమెంట్, ఎక్కడికి పారిపోయాడు? దేశం వదిలేసి పారిపోవాలి అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఏదర్ షిప్, ఫ్లైట్. అతను పాస్పోర్ట్ సీజ్ చేస్తే ఫ్లైట్ నుంచి వెళ్ళలేరు. షిప్పులు అంటే ఖచ్చితంగా మీకు కస్టమ్స్ వాళ్ళ నుంచి వెళ్ళాలి. ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు అనుకోండి, పట్టుకోవడం ఎంతసేపు? అసలు గ్రామం దాటి రావద్దు అని లేదండి, ఎన్ని జరుగుతున్నాయి అది చెయ్యొచ్చు. బట్ కానీ నేనేమంటున్నా, ఇప్పుడు ఉన్న దాంట్లో దస్తగిరి బెయిల్ మీదే ఉన్నాడు, బయటే ఉన్నాడు. మొన్నటిదాకా నేను అదే అంటున్నాను కదా, ఒక గన్మెన్ ఇప్పుడు దస్తగిరికి ఇచ్చినట్టుగా అతనికి కూడా గన్మెన్ ఇచ్చేసి మానిటర్ చేస్తే అయిపోయింది కదా. బాబు ఆయన చంపాము అని ఒప్పుకున్న వాళ్ళే బయట ఉన్నారు. ఇప్పుడు అతన్ని గాయం చేసిన అతనిది మాత్రం అది తేలట్లేదు, ఎందుకంటే అది సీఎం గారితో లింక్ అయి ఉంది. సీఎం అయితే సో వాట్? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి. సో వాట్? సీఎం అయితే ఏంటి, పిఎం అయితే ఏంటి, ఎవరైతే మినిస్టర్ అయితే ఏంటి, వాళ్ళు ఏమైనా పైన దిగొచ్చారా? వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థే, ఎంపీ కూడా ఒక ప్రజలు ఎన్నుకున్న అభ్యర్థే.
వీళ్ళ హౌస్ లో మెంబర్ అయిన తర్వాతనే హౌస్ లో ఉన్న మెంబర్స్ అందరూ వాళ్ళని ఎన్నుకొని క్యాబినెట్ ర్యాంక్ లో తీసుకొచ్చి వాళ్ళని మినిస్ట్రీ ఇచ్చి గవర్నమెంట్ ని రన్ చేయమని చెప్తారు. చాలా మందికి పాలిటిక్స్ అంటే ఏమైపోయిందంటే ఏదో వాళ్ళని కొనడము, వీళ్ళని తీసుకోవడము, వీళ్ళని ఇవ్వడం. వాళ్ళ పాలిటిక్స్ ఇస్ వెరీ సింపుల్, పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్ అంతే. అంతకు మించి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మీరు ప్రజల కోసం వచ్చి పని చేయమని చెప్పారు, అంతేకాని చెప్పేసి ఓన్ బెనిఫిట్స్ గురించి చేసుకోవడం కోసం కాదు కదా. ఎవరైనా ఒకటే. సో కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఇదేం వీడిపోయింది అయితే ఏం కాదంటారు. ఈ రద్దు మీద ఫైట్ చేస్తే కనుక రద్దు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాదు, నేను అదే అంటున్నా. రద్దు మీద ఫైట్ చేసే వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు, ఎందుకు ఫైట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. ఈయనకేంటి ఓన్ బెనిఫిట్ అనేది చూపించుకోవాలి అక్కడ. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరున్నారు, మీరు బెయిల్ పిటిషన్ వేశారు, క్యాన్సిలేషన్ చేయమని అడుగుతున్నారు, ఎందుకు చేయమని అడుగుతున్నారు చెప్పాలి కదా. అక్కడ మీకు ఎన్ఐఏ, అక్కడ ఎన్ఐఏ అక్కడ ఎందుకు క్యాన్సిలేషన్ అయిందంటే అక్కడ రెస్పాండెంట్, అక్కడ ఇప్పుడు ఈయన పిటిషనర్ గా వచ్చినప్పుడు అసలు ఈయన బెనిఫిట్ ఏందనేది అక్కడ ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి. ఎవరికి తెట్టుంది? ఈయన డైరెక్ట్ ఆ కేసుతో లింక్ ఉందా, ఈయన విట్నెస్ గా ఉన్నారా, ఈయనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేనప్పుడు వాట్ ఈస్ ద నెసెసిటీ అనేది కూడా చాలా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎగ్జామినేషన్స్ చేసి అక్కడ చూస్తారు తప్ప ఇప్పుడు నేను ఈ కేసులో అతనికి ఎందుకు క్యాన్సిల్ అయి ఉంటుందంటే డైరెక్ట్ నేను ఒక స్టేట్ సిటిజన్ అని చెప్పి వేయకూడదా, ఒక ఎంపీ అని చెప్పేసి అలా ఎలా ఇస్తారు? క్రైమ్ అదే ఇక్కడ క్రైమ్ కేసుల్లో మీరు లేదు అంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది, అది వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దానికి ఒక ముఖ్యమంత్రి ఇన్ని కేసులు ఉండడం నా మనసు ఒప్పుకోవట్లేదని వేయకూడదు అంటారా? బట్ ఎన్నో రకాలుగా మీరు అక్కడ ఇల్ విల్ కిందనో లేకపోతే మీ మాలఫైడ్ ఇంటెన్షన్ కిందనో లేకపోతే మీ అట్రిబ్యూషన్స్ కిందనో పోయి ఒక క్రిమినల్ కేసు నేను ఇన్వాల్వ్ చేసి నేను ఇది చేస్తాను అనుకుంటే ఇట్స్ నథింగ్ బట్ మీ యొక్క బెనిఫిట్స్ ని తీసుకుని ఇంకొక కానీ ఈ కేసు విచారణకు తీసుకుంది బాలా గారు, అది తీసుకుంటుంది మేడం. లక్ష్మి గారు, నేను ఏమంటున్నాను మీకు, ఇదే ఇన్ని 2 years అయింది నాకు తెలిసినంత వరకు. అది ఈ బెయిల్ పిటిషన్ క్యాన్సిలేషన్ కేసు దానికంటే స్పీడీ ట్రయల్ కోసం వేసింటే కేసే అయిపోయేది కదా అంటున్నా నేను. విచారణకైనా వెళ్ళాల్సి, కేసే అయిపోయిండేది, విచారణకైనా పిలవాల్సి ఉండేది అంటారు. కేసు అయిపోయి ఉండేది. డే టు డే చేసి ఉంటే మీకు ఈ 2 years లో కేసు అయిపోయేది కదా. బెయిల్ క్యాన్సిలేషన్ కంటే ఏదో కన్విక్ట్ ఏదో అక్విటల్ అనేది జరిగిపోయిండేది కదా. మరి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? ఓకే, సలీం గారు మీరే అంటారు. సార్ చెప్పింది కరెక్టే. యాక్చువల్లీ డే టు డే ట్రై చేస్తే ఇప్పటి వరకు కేసు క్లోజ్ అవుతుంటే ఏమంటారు, నీళ్ళు दूध का दूध पानी का पानी सर, दूध का दूध पानी का पानी हो जाता था, पानी हो जाता था. अब ये जुडिशियल प्रोसेस में क्या है, बहुत स्लो होने की वजह से ये तो भी क्या बोलते हैं, नंबर ऑफ डाउट्स जुडिशियल के ऊपर राइज होते हैं, यही प्रॉब्लम. सर वही अभी मैं बोल रहा हूँ, क्योंकि इतने दिन 2 साल वेट करने से पहले अच्छा आप डे टू डे ट्रायल कर रहे तो हो जाता था. రైట్ అండి, రైట్. ఏమవుతుందో చూద్దాం. దూద్ కా దూద్ పానీ కా పానీ ఎవరు డివైడ్ చేస్తారో చూద్దాం. ఏదేమైనా అటు కడప చూసుకున్నా, ఇటు ఏమంటారు కోనసీమ ఆ జిల్లాలు ఏమంటారు గోదావరి జిల్లాలు చూసుకున్నా, ఇప్పుడేమో కోడికత్తి ఇప్పుడు అటు వెళ్ళింది, వైజాగ్ వెళ్ళింది. కాబట్టి ఆయుష్ చూసుకున్నా, చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు ఈ కేసులు పెట్టి విజయవాడ చూసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిది చూసుకున్నా, ఏపీలో అన్నీ కూడా కోర్టుల చుట్టూ, బెయిల్ల చుట్టూ రాద్ధాంతాలుగా మారుతున్న పరిస్థితి ఉంది. చూద్దాం ఎవరికి బెయిల్ వస్తుంది, ఎవరికి బెయిల్ రద్దు అవుతుంది, ఏం జరుగుతుంది, ఎవరు ఈ కేసులు క్వాష్ అవ్వబడతాయి, ఎవరు ఈ కేసులన్నిటి నుంచి బయటకు రాబడతారు, ఏం జరగబోతుందో చూద్దాం. అది ఎన్నికల సమాధానం చెప్తాయా, ఎన్నికల ముందు కోర్టులే సమాధానాలు చెప్తాయా వీళ్ళందరికీ అనేది తెలియాల్సి ఉంది. ఎనివే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సలీం గారు అండ్ బాలా గారు, ఇద్దరికి ధన్యవాదాలు. ఇది వాళ్ళు పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.